నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను సహస్ర. ప్రస్తుతం నేను శ్రీ శివశక్తి అర్ధనారేశ్వరి ఆలయంలో ఉన్నాను. అర్ధనారేశ్వరి ఆలయం గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇతర దేశాలలో లేదంటే ఇతర రాష్ట్రాలలో ఉంది అని నేను ఇప్పటివరకు అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోనే, తెలంగాణలోని హైదరాబాద్‌లోనే ఇక్కడ నిర్మించడం జరిగిందని అంటున్నారు. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది? వాళ్ళు చెప్పేది నిజమేనా? అసలు ఇక్కడ అర్ధనారీశ్వర ఆలయం కట్టడానికి మూల కారణాలేంటి? ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంతకీ ఎవరు నిర్మించారు? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ ఆలయ నిర్వాహకులు, అలాగే ఈ ఆలయాన్ని నిర్మించిన శివశక్తి మహిపాల్ యాదవ్ గారు. మరి అడుగుదాం అతన్ని. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. సార్, మీరు చెప్తున్నట్టుగా నాకు నమ్మశక్యంగా లేదు. ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఇదే మొదటిసారిగా అర్ధనారీశ్వర ఆలయం నిర్మించామని అంటున్నారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? అసలు ప్రపంచంలో ఎక్కడ అర్ధనారీశ్వర ఆలయం లేదని? అసలు అర్ధనారీశ్వర తత్వం గురించి ఎవరికి తెలియదు. హ్మ్. ఇప్పుడు ఆలయాలు ఉంటే దాని గురించి ప్రాముఖ్యత తెలుస్తుంది. అసలు ఆలయం అనేది ఎందుకు ఉంటుంది? అసలు అర్ధనారీశ్వర రూపం గురించి వివరణ అనేది క్లియర్ గా ఉంటది. కానీ ఏ ఒక్కరికైనా అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికన్నా కరెక్ట్ గా తెలుసా? తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం అందరికీ తెలిసిన విషయాలు మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. హ్మ్. దాంట్లో ఏం చెప్తారు? హ్మ్. శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు. అవును. లేదా ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారు అర్ధనారీశ్వర రూపంలో అంటారు. హ్మ్. ఈ 2 చరిత్రలను తప్పించి ఇంకా వేరే ఏది కూడా వాళ్ళ గురించి తెలియదు. అసలు అర్ధనారీశ్వర రూపం అంటేనే ఎవరికి కరెక్ట్ గా తెలియదు. అంటే సో ఒక శాపం వల్ల మహావిష్ణువేమో, ఉమ్, మహావిష్ణువు కాదు, ఉమ్, బ్రహ్మకి అసలు గుడిలో ఎక్కడ గూడా ఉమ్, పూజ చేయకూడదని అంటారు. ఉమ్, శివుడికేమో లింగంతోని ఉమ్, పూజ చేయాలని ఉమ్, అంటారు. అందుకే శివుడికి ఎక్కువ ఉమ్, ఆయన రూపంలో పూజ చెయ్యరు. ఓకే. ఇంకొకటి విష్ణువుకేమో అసలు ఆయన రూపంలో గాకుండా ఇతర రూపాలలో ఆయనకి పూజ చేయాలి. అంటే ఓకే. అందుకే రాముడు లేదంటే ఇంకా వేరే శ్రీనివాసుడు, బాలాజీ ఇలాంటి అవతారాలన్నీ మనం చూస్తాము. ఉమ్, అయితే ఇప్పుడు శివుడికి ఎక్కడ గూడా పూజ చెయ్యరు కాబట్టి ఉమ్, లింగానికి పూజిస్తారు. మరి ఉమ్. అర్ధనారీశ్వరునికి పూజించడం అనేది ఎక్కడ లేదు గదండీ! మీరెలా తీసుకుంటారు? సో విషయం ఏంటంటే అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్టే. హ్మ్. మీరు చెప్పిన రాముడు, హ్మ్. కృష్ణుడు గాని, వెంకటేశ్వర స్వామి గాని, ఇంకా సో విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాల గురించి మీరు చెప్తూ వచ్చినారు. హ్మ్. విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలలో అమ్మవారి పక్కకే ఉంటది. హ్మ్. లక్ష్మి రూపంలో, సీత రూపంలో, రాధ రూపంలో, లేకపోతే ఇంకా మీరు చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అన్ని రూపాలలో ఉంటుంది. మరి శివుడికి అమ్మవారిని ఒక్కదాన్ని ఎక్కడ మనం ఎందుకు కలిపి పూజించాం? అదే గదే. అందుకే మీరెందుకు ఈ ఆలయాన్ని సో అదే నిర్మించారు? చెప్తున్నా, అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికి కరెక్ట్ గా తెలియదనే చెప్తున్నా. ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎవరినంటారు? శివుడు, పార్వతి. మరి శివుడు పార్వతి అంటారు. మరి ఎలా అయ్యారు శివుడు పార్వతి అమ్మ నాన్న ఈ సృష్టికి? సృష్టి ఎలా పుట్టిందని అంటుంటాం మనం? హ్మ్. మొదటిగా ఒక శక్తి పుట్టింది. హ్మ్. ఆ శక్తికి ముగ్గురు కొడుకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మనకు తెలిసిన స్టోరీ. అవును. అంతే కదా? హ్మ్. మళ్ళీ మనమే చెప్తాం ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివ పార్వతులు అంటాం. హ్మ్. మరి ఆ శక్తి ఈ శివ పార్వతుల? సో ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివ పార్వతులే. ఏదైతే శక్తి అంటాం చూసినావా, హ్మ్. ఆది పరాశక్తి. హ్మ్. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. హ్మ్. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే అని చెప్పడానికి ఆ అర్ధనారీశ్వర రూపమే నిదర్శనం. ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నాం మనం. హ్మ్. ఇప్పుడు మనం మరి సృష్టికి అమ్మా నాన్నలు అంటే మరి వాళ్ళు ఎలా అయితే సృష్టికి అమ్మా నాన్న అని మనకు కూడా డౌట్స్ ఉంటాయి. హ్మ్. సో ఇప్పుడు మీకు అమ్మా నాన్నలు ఉంటారు. హ్మ్. మీ అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వస్తాయి కదా. అవును. ఇప్పుడు నాకు అమ్మా నాన్నలు ఉన్నారు. అందరికి మనుషుల రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మా నాన్నలు ఉంటారు. వాళ్ళకి ఒక రూపం అమ్మా నాన్న ఉంటుంది. నుంచి అంటే వస్తుంది. ఆ ఏదో DNA నుంచి. ఒక ఏదో ఒక మనకు వాళ్ళ నుంచి వస్తుంది మనకు. హ్మ్. సో మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే. వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా మరి. అవును. ఒకసారి మీరు కరెక్ట్ గా ఆ అర్ధనారీశ్వర రూపాన్ని గమనిస్తే, మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆ అర్ధనారీశ్వర రూపం శరీరం ఉంటుంది. ఇప్పుడు మీ శరీరంలో కూడా అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. నా శరీరంలో అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. మనిషి రూపంలో పుట్టిన ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ప్రతి ఒక్కరిలో అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. మొత్తం శరీరమే అర్ధనారీశ్వర రూపం. ఎలా ఉంటుంది? మీరు విగ్రహాన్ని గమనించారా అసలు? గమనించాను. ఎలా ఉంటది విగ్రహం? సగం ఆడవారు, సగం మగవారు. ఆ! హ్మ్. ఇద్దరిని కలిపితే వాళ్ళిద్దరి రూపం ఉంటది. హ్మ్. ఇప్పుడు మీ శరీరాన్ని అట్లనే ఊహించుకోండి. హ్మ్. మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే, హ్మ్. ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద మీరు మిమ్మల్ని ఊహించుకోండి. హ్మ్. సో ఎలా కుడివైపు ఎప్పుడైనా ఆ! ఆ! శివయ్య ఉంటారా? శివయ్య ఉంటారు. హ్మ్. సో ఇప్పుడు మీకు చెప్తా
ఎట్లా ఉంటుంది అర్ధనారీశ్వరు? కుడి పక్కన బలంగా ఉంటారు, అవును ఎడమ పక్కన కొంచెం నాజుగ్గా ఉంటారు. అవును కుడితో పోల్చుకుంటే నాజుగ్గా ఉంటారు. అవును ఉంటాము. ఉమ్, మీరు ఎప్పుడైనా కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటుంది. ఉమ్, గమనించారు ఎప్పుడైనా? అది నిజం. సో ఇంకా మీకు తెలియాలనుకుంటే ఉమ్, మీరు గాజులు వేసుకుంటారు. ఉమ్, ఎప్పుడైనా ఒకటే గాజు వేసుకున్నప్పుడు ఇదేమో టైట్ గా ఉంటుంది గాజు, ఉమ్, ఈ గాజు ఏమో లెఫ్ట్ సైడ్ లూజ్ గా ఉంటుంది. అవును మరి ఎందుకుంది? కొత్త చెప్పులు కొన్నప్పుడల్లా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు. ఉమ్, మన కాళ్ళకి ఏమన్నా జరిగిందా అని. ఎందుకున్నాయి? అంటే ఈ సృష్టికి అర్ధనారీశ్వర రూపమే మన శరీరం. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి మీ శరీరమే నిదర్శనం. ఉమ్, సో మనం చెప్పే ఇవైతే స్టోరీలు ఉన్నాయో ఉమ్. మాకు అమ్మవారు చెప్పింది కూడా అదే విషయం. ఈ సృష్టిలో మీరు ఎప్పుడు ఇవన్నీ గమనించారు? అంటే అంటే మీరు ఏ రకంగా చెప్పారో తెలియదు గానీ, ఉమ్, బట్ ఐ యాక్సెప్ట్ దట్ మన శరీరంలో ఉమ్, హాఫ్ అనేది ఇటు సైడ్ డిఫరెంట్ ఉంటది. ఇటు సైడ్ డిఫరెంట్ ఉంటది. చాలా మంది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఉమ్, ఈ ఈ ఐబ్రో గాని, ఈ ఐబ్రోకి డిఫరెన్స్ ఉంటది. ఈ ఉమ్, కన్నుకి, ఈ కన్నుకి డిఫరెన్స్ ఉమ్, ఉంటది. ఇటు సైడ్ నుంచి ఒకలాగా కనిపిస్తాం. ఇటు సైడ్ నుంచి ఒకలాగా ఉమ్. కనిపిస్తాం. సూర్యనాడి, చంద్రనాడి. ఇవన్నీ ఆ, ఉంటాయి. ఇక్కడ నిజానికి ఆ, ఇలా ఉంటది. అవును. నేను అబ్జర్వ్ చేసుకున్నా. ఉమ్. అది మేబీ మన సృష్టిలో మన డిఎన్ఏ లేకపోతే అందరికీ ఉంటది. మరి కానీ సైన్స్ ఇంతవరకు అనుకోలే సైన్స్ ఎందుకు ఉంటది అట్లా. మరి ఆ శివపార్వతులు ఎందుకు అట్లున్నారు? అదే ఇప్పుడు మనం శివుడు, భక్తి, దైవం గురించి పక్కన పెడితే ఆ, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ఇదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఉమ్. కానీ ఇది ఆడ, ఇది మగ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు నాలో ఇందులో రైట్ సైడ్ మగ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మన శ్వాస ఒక 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 శ్వాస నుంచేమో వేడి వస్తది, ఒక శ్వాస నుంచి చల్లగా వస్తుంది. హ్మ్. సూర్యుడికి చంద్రుడికి ఒక సూర్యనాడి చంద్రనాడి అని డిఫరెన్సెస్ చూపిస్తూ అవును. ఉంటాం. హ్మ్. మీ శరీరంలో ఇంకా చాలా డిఫరెన్సెస్ చెప్పొచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్తాం మీకు. హ్మ్. శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే సృష్టి లేదు, శక్తి లేనిదే శివుడు కూడా శవంతో సమానం అని చెప్తూ ఉంటారు. హ్మ్. తెలుసా మీకు? తెలుసు. మీరు ఇప్పుడు మీరు కూడా శక్తి లేకపోతే మీరు కూడా శవంతో సమానం. హ్మ్. ఎలా? మీ ఎడమ పక్కన బాగా నోరుంటారు. అమ్మవారు. అమ్మవారి దగ్గర ఏముంటుంది? హృదయం. హ్మ్. ఈ హృదయం 2 ఉంటాయా? ఒకటే. ఒకటే ఉంటుంది. మీ శరీరంలో ఏ భాగం పని చేయకపోయినా మీ శరీరం పనిచేస్తుంది. ఈ హార్ట్ పని చేయకపోతే మీ శరీరం పనిచేస్తుందా? హుహు. నీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇక్కడి నుంచే మొదలవుతుంది. నీకు బాడీలో రన్ కావాలి, మన బండి నడిపితే కారు నడిపితేనే పెట్రోల్ కావాలి. అట్లాంటి పెట్రోలే మీ రక్తం. మీ రక్తం ఎక్కడి నుంచి రన్ అవుతుంది ఇంజిన్ అంతా? హార్ట్ హార్ట్. నుంచి. శక్తి లేకపోతే మీరు కూడా శవంతో సమానం. హ్మ్. సో ఇదే నిదర్శనం. ఈ అర్ధనారీశ్వర రూపమే ఈ సృష్టికి మూల కారణం. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి ఈ రూపమే నిదర్శనం. ఇవన్నీ కూడా మాకు కొన్ని ప్లేసెస్ అమ్మవారు పంపించడం జరిగింది. కొన్ని దగ్గరికి మేము పోవడం జరిగింది. అక్కడ మాకు అమ్మవారు చూపించడం జరిగింది, కాదు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదంతా సైన్స్ ప్రకారం మీరన్నట్టు హార్ట్ ఇదంతా ఓకే. ఉమ్. కానీ దాన్ని ఎట్లా మీరు కనెక్ట్ చేస్తున్నారు? మరి ఎక్కడ మీకు చూసుకోండి ఇప్పుడు మీ శరీరం డిఫరెన్సెస్ ఎందుకు ఉంది మరి? ఇది ఒప్పుకుంటాను. అది అర్ధనారీశ్వర రూపం. ఇప్పుడు మా ఆ! అమ్మ మీరు ఎలా ఉంటారు? ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంత నాజుగ్గా ఉంటుంది? హ్మ్. మగవాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆడవాళ్ళు కొంచెం నాజుగ్గా ఉంటారు. హ్మ్. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా అయితే కనపడుతుంది కదా. ఆ తేడా మీ శరీరంలో కనపడుతుంది కదా. హుహు. మీ శరీరంలో ఇప్పుడు కుడి పక్కన మీరు ఎందుకు బలంగా ఉంటారు మరి? ఓకే. ఇవన్నీ అంటే మీరు రిసర్చ్ చేసారా? ఎట్లా తెలిసాయి మీకు? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఈ రోజుతోనే నేను కొద్దిగా ఏదో మీరు చెప్పారు ఇంటికెళ్తే రిసర్చ్ చేస్తా అట్లా. ఆ. మీకు ఏ సందర్భంలో ఈ విషయాలన్నీ సో బయటపడ్డాయి? మాకు అమ్మ చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్ ఈ ఆలయం కట్టక ముందు కొన్ని ప్లేసెస్ మనం పంపించడం జరిగింది. హ్మ్. సో ఇక్కడ జరిగినది ఏంటంటే ఈ సృష్టి శక్తి రూపంలో పుట్టింది. అంటే నేను విన్న ప్రకారం మీరసలు దేవుడినే నమ్మరని విన్నాను. ఆ. మరి దేవుడినే నమ్మని వాళ్ళు ఇంత ఆహ్, ఇలాంటి అంటే అంటే ఇవన్నీ విషయం ఎలా ఏమంటుందంటే అమ్మ, మాట్లాడుతున్నారు? నేను ఒక విషయం చెప్తున్నా. ఆ! ఎవ్వరికి ఏమవుతుంది అనేది నీకు రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? హ్మ్. నాకు కూడా అదే అంతే. రేపు పొద్దున నేను ఎటు పోతాను అనేది కూడా ఎవరికి తెలియదు. అంటే మనకు ఒక డెస్టినీలో దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఒక కార్యం కోసం పంపుతాడంట అమ్మ. హ్మ్. ఆ కార్యం కోసం పంపినప్పుడు ఆ కార్యాన్ని గుర్తుపెడితే ఆ కార్యంలోకి వెళ్తాడు. ఆ కార్యాన్ని మర్చిపోయి తిరుగుతూనే మనకు టెన్షన్స్, బాధలు, ఇక ఆ కార్యాన్ని తప్పి తిరుగుతున్నట్టే కదా. హ్మ్. సో మమ్మల్ని ఇద్దరిని ఈ కార్యం కోసం అమ్మవారు మీరు పుట్టించింది. మీ వైఫ్. ఉమ్. ఆ! మమ్మల్ని ఇద్దరిని ఈ కార్యం కోసం ఆమె పుట్టించింది. ఆ కార్యమే మేము చేస్తూ పోతున్నాం. హ్మ్. ఆమె ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీకెట్లా తెలిసింది? మీకు ఆ కార్యం మీరే చేయాలని మీకే ఇప్పుడు విధంగా ఇవన్నీ తెలిసింది? ఇంత నిదర్శనం కనపడతలేదు. మీకెప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? 2020లో హ్మ్. అప్పుడు 2020 మాకు సంవత్సరంలో. అంత ముందు నుంచే కొన్ని హింట్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ పోయినాం. ఇక అన్ని చాలా పెద్ద స్టోరీ చెప్తూ పోతుంటే ప్లేస్ కూడా టైం కూడా సరిపోదు. ఓకే. ఓకే. ఆ! సో అక్కడ మాకు కొన్ని ప్లేసెస్ కి అమ్మవారు హిమాలయాస్కి వెళ్ళినాం, తమిళనాడుకి వెళ్ళినాం, ప్లస్ కామాఖ్యకి వెళ్ళినాం, ఇంకా చాలా ప్లేసెస్ కి వెళ్ళినాం. హ్మ్.
సో అన్ని దగ్గరికి పోయినప్పుడు మాకు నేను ఇప్పుడు దేవుడిని నమ్మని అంటున్నాను, కానీ దేవుడిని నమ్మేలాగా ఎందుకు వచ్చినానంటే కొన్ని ప్లేసెస్ మమ్మల్ని అమ్మవారు పంపించిన తర్వాత అక్కడ ఆ గుర్తు తెలియని వ్యక్తి రావాలి మా దగ్గరికి, ఆయన మమ్మల్ని తీసుకోవాలి, పోవాలి, ఆ శివపార్వతుల గురించి చెప్పాలి, మళ్ళీ తర్వాత ఆ మనిషి మాకు కనిపించకపోతుండే. ఇప్పటికీ వాళ్ళని కాంటాక్ట్ చేద్దామంటే కూడా దొరుకుతలేడు. ఆ ప్లేసెస్ కూడా కొన్ని ప్లేసెస్ మాకు అమ్మవారు పంపించిన ప్లేసెస్ ఎక్కడో మారుమూల ప్లేసెస్, అవి ఇంతవరకు మాకు మళ్ళీ అడ్రస్ కూడా దొరకలేదు. మేము నమ్మాల్సి వచ్చింది సిచ్యువేషన్స్, అంటే మాకు ఆ సిచ్యువేషన్స్ అంటే ప్లేసెస్ వెళ్ళారు కానీ ఇప్పుడు కనుక్కుంటే దొరకట్లేదు. ఓకే. సో అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళినాం. అక్కడ నిజంగా ఒక ప్లేస్ కి మేము వెళ్ళినాం. అక్కడ అమ్మవారు శివయ్య కోసం స్వయంగా తపస్సు చేసిన అమ్మవారు. ఆయన ఆమె కొన్ని వేల సంవత్సరాలు ఆమె గురించి తపస్సు చేసింది. ఆయన గురించి ఆమె తపస్సు చేయ ఆ ప్లేస్ కి వెళ్ళినాం. అక్కడ పోయిన తర్వాత కొన్ని అమ్మవారి గురించి మాకు కొన్ని విషయాలు తెలియడం జరిగింది, శివుడి గురించి కొన్ని విషయాలు తెలియడం జరిగింది. అవే పనులు ఇక్కడ మేము అవే చేస్తూ ఇక్కడ మేము ముందుకు పోతున్నాం. ఏంటి ఎట్లా మీరు దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ టైంలో? మరి ఇంకా అంతే కదమ్మా, నేను అనుకోని విషయాలన్నీ నా లైఫ్ లో అవుతున్నాయి, నేను చేస్తూ పోతున్నా ముందుకు, అంటే అది అది ఎట్లానో రావడమే కదా. ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగిందండి? ఇది 2021 లో. ఓకే, 21 లో తెలిసింది. తర్వాత నేను అంటే మీకు కళ్ళు అమ్మవారు వచ్చారు, గుడి కట్టించాలని ఏదో అన్నారు. అది ఇక్కడ స్థానికులందరూ కూడా అట్లే చెప్తున్నారు. అది నిజమేనా? కల్లో కాదు. మాకు అమ్మవారు మాకు అమ్మ ఒక విషయం, అంటే మాకు మధుకి అమ్మ వాక్కు చెప్తాది, కానీ ఇట్లనే బయట ఏదో శ్రీగాలు ఊగుతారు ఎట్లా, అది ఆ టైప్ కాదు. సో ఈ కార్యం గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు తను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఈ కార్యం గురించి మాత్రమే మాకు ఆమె చెప్తూ పోతుంది. మిగతా నా జీవితం గురించో, నా కుటుంబం జీవితం గురించో, వీళ్ళకైతే ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పదు ఆమె. ఓన్లీ శివపార్వతుల కార్యం గురించే మాకు చెప్తుంది. ఆవిడ దాంట్లోనే పూనుతుందా? పూనడం కూడా కాదు, జస్ట్ ఒక వాక్ ఆమెకు ఒక అన్కాన్షియస్ లో ఉంటది. ఆమె ఏం చెప్తుంది ఆమెకు కూడా అర్థం కాదు తర్వాత. సో ఆ మాట చెప్తుంది, వెళ్ళిపోతుంది. అది మీరు వింటారు? నేను వింటా. సో అక్కడ ఆమెకి ఇప్పుడు మధు గారు దాంట్లో మీ వైఫ్ మాధవి గారు కదా, ఇప్పుడు మాధవి గారు చెప్తున్నప్పుడు అదే మాట ఆమెకు వినిపిస్తుంది, మాధవి గారికి వినిపించదు. తర్వాత మీరు ఆవిడకి చెప్తారు ఇలా అయిందని, ఇది 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 చేయాలి, మనం ఇక్కడ వెళ్ళాలి, ఇది ప్లేస్ ఉంది, కొంచెం మనం ఈ వర్క్ చేయాలి అనే విషయాలు చెప్తుంది. సో ఇక్కడ అమ్మవారు మాకు చెప్పిన విషయం కూడా ఒకటే, ఒక్కసారి చెప్పింది చాలా సార్లు చెప్తుంది కార్యం. మరి ఆమె దాంట్లో పోయే మేము ఇంత చేసాం. ఇంతవరకు ఈ ఆలయంలో ఒక పురోహితుడు గాని ఒక పండితుడు గాని పెట్టిన ముహూర్తాలు కావు ఇవన్నీ. ప్రతిదీ కూడా మాకు అమ్మవారు చెప్పిన ముహూర్తమే. ఆ ముహూర్తాన్ని తీసుకెళ్లి పండితులు గారికి చెప్తే, ఇంత అద్భుతమైన ముహూర్తం మీరు ఎక్కడ దొరికింది సార్ మీరు మమ్మల్ని అడుగుతాడు వాళ్ళు రిటర్న్. అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఒక దైవ కార్యము. మనం చెప్తున్నా కదమ్మా, ఈ రోజు వరకు మేము ఇంత ఇబ్బంది పడలేదు. ఒక దైవ కార్యం చేయాలంటే ఈ రోజు రేపట్లో మనం ఎట్లుంటది, 5 మంది అన్న డబ్బులు ఇవ్వాలా, ఇది చేయాలని స్టార్టింగ్ లో మమ్మల్ని కూడా చెప్పారు. కానీ మాకు అమ్మ ఒకటే చెప్పింది, మీరు చేయాల్సిన పని వచ్చింది, మీరు చేయండి అంతే, ఎవరి సహాయం మీకు అవసరం లేదు. మరి ఏమైనా మధ్యలో ఆటంకాలు వచ్చినప్పుడు? ఇంతవరకు ఒక్క చిన్న ఆటంకం. మరి డబ్బులు ఎలా సమకూరాయి? అమ్మ ఇస్తుంది, మాకు ఉన్నాయి ముందు నుంచి, అవే డబ్బులు మేము అది భగవంతుడు ప్రసాదించాడు. మీరు మాకు మేము ఎంజాయ్ చేసినాం ఇన్ని రోజులు ఆ డబ్బులతో, అవి వాళ్ళకి సంబంధించినవి. ఈ రోజు సమయం వచ్చింది పెడుతున్నాం అంతే. అంటే మీరు పూర్వీకుల నుంచి కూడా బాగా వెల్ సెటిల్డ్ అండి? వెల్ సెటిల్డ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీ, మా ల్యాండ్స్ ఉన్నాయి, మా తాత వాళ్ళు రైతులు ఉండే, మా తాత పోలీస్ పటేల్ ఉండే, అన్ని విధాలుగా మేమేమి అంటే కష్టపడే వచ్చినాము. నేను పాలు పోసినాను, బర్రెలు మేపిన వాళ్ళము, అన్ని విధాలుగా చేసిన వాళ్ళమే, చేయకుండా ఎవడు రావడం. ఎక్కడ నుంచి సార్ మీరు? బేసిక్ గా హైదరాబాద్. ఇదే మా విలేజ్. ఇది కానామేట్, ఇజ్జత్ నగర్ లో మీరు అప్పుడొకప్పుడు ఇదంతా అది కాదు కాబట్టి భూములు ఉండే, ఇప్పుడు హైటెక్ సిటీ అయిపోయింది కాబట్టి రేట్లు పెరిగాయి, అలా కలిసి వచ్చింది అంటారు. ఆ విధంగా ఇప్పుడు ఈ ల్యాండ్ సొంత ల్యాండ్, ఇది మా సొంత ల్యాండ్. మేము అసలు ఎప్పుడు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏది కూడా మేము గుడి కడతానని అసలు నా లైఫ్ లో అనుకోలేదు. పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ అంటే పర్మిషన్లు ఏముంటాయి గుడికి అంటే ఎలాగో ప్రజల కోసమే కడతారు కాబట్టి పెద్ద ఎవరు వద్దని చెప్పరు. అమ్మ ఏ ఒక్క చిన్న ఆటంకం రాలే, అమ్మ ఉంది చూసుకుంటది. ఆమె ఒకటే చెప్తది, ఇక్కడ నేనున్నంత రోజులే కదా, ఆమె ఒకటే చెప్తది మాకు, స్వార్థానికి మీ పని ఇక్కడ చేయకండి, మీరు ఇక్కడ ఏమైనా స్వార్థ పడారనుకో నేను ఇక్కడ ఉండాలని. అది అర్థమైంది. ఇప్పుడు ఇదే ప్లేస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఏమో మరి ఆమె చెప్పింది. అంటే ఇక్కడ స్వయం మాకు ఎల్లమ్మ తల్లి ఉన్నది ముందు నుంచి, మా పొలాలలో ఉన్నప్పుడు ఉన్నది, ఆమెనే మమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఎన్ని రోజులు. ఇప్పుడు ఎల్లమ్మ మీకు చెప్పడం జరుగుతుందా, లేకపోతే అర్ధనారీశ్వరం పెద్దమ్మ తల్లి మాకు
పెద్దమ్మ తల్లి చెప్తుంది. ఎల్లమ్మ దేవాలయం దగ్గరే అర్ధనారీశ్వరి టెంపుల్ కట్టమని చెప్పారా? సో నీకు ఒక విషయం చెప్తామా, ఆ! పెద్దమ్మ తల్లి గురించి మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి అందరికి. అదే. నేను అదే అడుగుతున్నా ఇప్పుడు. పెద్దమ్మ తల్లి గురించి మీకు చెప్పాలా. ఆ! పెద్దమ్మ తల్లి కార్యం ఏందో తెలుసా మీకు? తెలీదు. పెద్దమ్మ తల్లి అంటే ఎవరు అనుకుంటారు మీరు? తెలీదు నాకు. అంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు పెద్దమ్మ మీరు తల్లి పెద్దమ్మ కళ్యాణం తల్లి కాలేదు తెలుసా? తెలీదు. మీరు కనుక్కోండి. పెద్దమ్మ తల్లి వచ్చిందే ఈ కార్యం కోసం ఈ సృష్టిలో. ఆ అర్ధనారీశ్వరులని కలపడానికే. సృష్టి పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ ఒక శక్తి రూపంలో పుట్టినారు ఇద్దరు. హ్మ్. ఒకటే రూపంలో అర్ధనారీశ్వర రూపంలో. హ్మ్. ఈ సృష్టి ముందుకు పోవడానికి వాళ్ళ ఆడామవ కింద డివైడ్ అయింది. హ్మ్. వాళ్ళు అప్పుడు విడిపోతే ఫస్ట్ ఒక్కసారి ఒక్కలాగా పుట్టారు. ఒక శక్తి రూపంలో పుట్టిరు. ఆది పరాశక్తి అంటాం. ఆ! ఆది పరాశక్తి రూపంలో అర్ధనారీశ్వర రూపంలో పుట్టినారు వాళ్ళు ఫస్ట్. హ్మ్. ఇప్పటి వరకు వాళ్ళు ఈ సృష్టి ముందుకు పోవడానికి మనం అందరం రావడానికి వాళ్ళ ఆడామో కింద డివైడ్ అయింది ఫస్ట్. హ్మ్. డివైడ్ అయిన తర్వాత అక్కడ ఉంటది ఒక కొటేషన్ మీకు. అతను పుట్టుక లేని వాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. హ్మ్. అంటే శివయ్యకు ఒకటే చరిత్ర ఉంటుంది మనకు సృష్టిలో. ఎక్కడ చదివినా మీరు విన్నారా? అవును. అతను పుట్టుక లేనివాడు. అంటే ఈ సృష్టిలో ఆయన ఒకటేసారి వచ్చిండు, ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టుక లేదు. హ్మ్. కానీ అమ్మ మాత్రం 108 అవతారాల గురించి చెప్తాం అమ్మవారి గురించి. అవును. అన్ని ఒక్కొక్క రకాలు. పుట్టుక ఎంత పురాణం కింద చెప్తాం అమ్మని. అవును. ఆ? అమ్మవారికి చాలా పేర్లున్నాయి. ఉమ్. శివుడికి మాత్రం ఒకటే శివుడు అంతే. సో అమ్మవారు. అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురు. ఈ సృష్టి ముందుకు పోయేటప్పుడు వాళ్ళిద్దరు ఆడమ్మ కింద డివైడ్ అయినప్పుడు శివయ్య రూపంలో ఆయన వస్తే అమ్మ రూపంలో హ్మ్. ప్రకృతి దేవతగా ఫస్ట్ ఆమె ఈ సృష్టిలోకి రావడం జరిగింది. ప్రకృతి. ఆ! ఆ శివుడు శివుడులానే ఆ, ఉన్నాడా? శివులాగానే ప్రకృతి దేవత అంటాం ఆమె. ప్రకృతి నుంచే మనం అందరం కూడా వచ్చినాం. కోతి నుంచి మనిషి రూపంలో మారినామని మనం అంటారు. అవును. మనం కూడా ప్రకృతి నుంచే రావడం జరిగింది. హ్మ్. సో అప్పుడు వాళ్ళు విడిపోయినారు ఈ సృష్టి కోసం. ఈ రోజు వరకు కూడా మనము వాళ్ళిద్దరిని కలిపి ఎక్కడ పూజించం. హ్మ్. అవును. మీరు శివాలయంకి వెళ్తే శివుడికి మాత్రమే పూజ చేస్తారు. అవును. పక్కనే మల్లమ్మవారి గర్భగుడి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతుంటాయి. కుంకుమార్చన ఏ పూజలైనా సరే అమ్మవారికి మాత్రమే జరుగుతుంటాయి. హ్మ్. అక్కడ శివయ్య పేరు కూడా ఎత్తుకోరు మీరు. అవును. సో ఇక్కడ మన అందరం నేను ఈ మాట మాట్లాడితే చాలా మంది ఏమంటారు అంటే శివలింగం కింద ప్రాణమఠం అమ్మవారిదని చెప్తారు. హ్మ్. ప్రాణమఠం అమ్మవారిదని అమ్మవారు. చెప్తారు. హ్మ్. మరి ప్రాణమఠం అమ్మవారి దగ్గర ఉంది, బానే ఉంది. శివయ్యకు అమ్మవారు అక్కడ కలిసినారు. మరి అమ్మవారి దగ్గర శివయ్య ఎక్కడ ఉన్నారా? అమ్మవారి దగ్గర లేదు శివుడు. మరి అదే చెప్తున్నాం. సృష్టిలో ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని మనం వేరువేరుగానే చూస్తూ ఉన్నాం. హ్మ్. సో వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి పూజించాం. మొదటిసారి అమ్మ మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇక్కడ వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తున్నాం. మహాకార్యం. 2 అతీతమైన శక్తులు ఇక్కడ ఐక్యమై ఉన్నాయి. శివాయ అంటే ఏంది? ఎంత పెద్ద శక్తి. హ్మ్. అమ్మ పెద్ద పరాశక్తి. ఆ 2 కలిస్తే ఆది పరాశక్తి. ఒక మహా అద్భుతమైన శక్తి ఇక్కడ కూర్చుంది. అందరం మాకు ఆ అదృష్టం వచ్చింది. మాతో పాటు మీ అందరు కాదు దర్శించుకోవడానికి. పెద్దమ్మ తల్లి అని మీ ఇలవైపు అన్నప్పుడు పెద్దమ్మ తల్లిని ఎందుకు అంటే పెద్దమ్మ తల్లినే వీళ్ళది పెట్టమన్నారు తప్ప ఆమె విగ్రహాన్ని అని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆమె ఉంది కదా ఎల్లమ్మ. పక్కన పెద్దమ్మ తల్లే కదా ఆహా, ఆ పక్కన చెట్టు కింద. అది పెద్దమ్మ తల్లి, ఆ పక్కన ఎల్లమ్మ, ఆ తర్వాత అది. ఉమ్. ఓకే. ఓకే. వరుసగా ఉన్నారు. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఉమ్. బట్ ఫైనల్లీ సార్ ఇప్పుడు ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో ఉందని విన్నాను. ఉమ్. మరి తమిళనాడులో లేనిది ఉమ్. ఇక్కడ ఉన్నది ఏంటి? సో తమిళనాడు విగ్రహం గురించి కూడా మీకు చెప్పాలి. ఆ. తమిళనాడులో ఏం జరిగిందంటే ఈ ఎర్త్ మనం చాలా విషయాలు ఉన్నాయి. హ్మ్. ఎక్కడైతే స్వయంగా త్రిభువన్ నారాయణ అని ప్లేస్ ఉంటుంది మన కేదార్నాథ్ కింద. హ్మ్. సో వీళ్ళ కళ్యాణం నిజంగా అక్కడ జరిగింది, శివపార్వతుల కళ్యాణం. హ్మ్. సో వాళ్ళ కళ్యాణం చూడడానికి కంప్లీట్ గా మన ఎర్త్ ఇట్లా టిల్ట్ అయి ఉంటది. ఎందుకుంటది? అది ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్ది పెడితే ఇట్లా అయినా సైన్స్ ప్రకారం సైన్స్ చెప్తారు. చెప్తుంది. హ్మ్. సో ఇంకొక విషయం కూడా ఈ సృష్టి అసలు అలా వంగినందుకే మనకి ఋతువులు వచ్చాయి, ఆ, కాలాలు ఆ. వచ్చాయి. కాలాలు రావడం వల్లే మనకి జీవం కరెక్ట్ వచ్చింది చెప్పారు అంటారు. మీరు. హ్మ్. కానీ అది గుద్దినందుకు కాదు. ఆ. ఒక విస్ఫోటనం జరిగిందని మీరు అంటున్నారు కదా, విస్ఫోటనం. అది కాదు జరిగింది. హ్మ్. ఇప్పుడు మీకు శివరాత్రి రోజే అంటారు ఏమని, చలి శివ శివ అనుకుంటా వెళ్ళిపోతుంది అని చెప్పి. హ్మ్. మరి ఉగాది నుంచి మనం మొదటి సంవత్సరం అని చెప్తారు. హ్మ్. మరి శివరాత్రి రోజు సీజన్ ఎందుకు ఎండ్ అవుతుంది? చలికాలం వెళ్ళిపోతుంది శివ శివ అనుకుంటా అని అంటారు. మన పూర్వం నుంచి చెప్పే మాట, ఇప్పుడు చెప్పే మాట కాదు కదా. అవును. నీకు సన్ డైరెక్షన్ మారిపోతారు చూసుకోండి. డ్రాస్టికల్ గా చేంజ్ అయిపోతుంది. అవును. ఆ రోజు ఆ రోజు ముందు రోజు ఫుల్ చలేస్తది. ఆ, శివ శివ అని వెళ్ళిపోయి నెక్స్ట్ నీకు డే సన్ డైరెక్షన్ కూడా హ్మ్. డ్రాస్టికల్ గా మారిపోతుంది. మీరు అవును. గమనించండి. మీరు ఇప్పుడు ఉంది శివరాత్రి కదా. అప్పుడే వస్తది. సో అవును. ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ నిజంగా సైంటిఫిక్ గా జరిగిన విషయం చెప్తాను మీకు. హ్మ్. వీళ్ళ కళ్యాణం త్రిభువన్ నారాయణ అనే ప్లేస్ లో కేదార్నాథ్ కింద ఉంటది. ఆ ప్లేస్ లో వీళ్ళిద్దరు స్వయంగా కళ్యాణం జరిగింది. వాళ్ళ కళ్యాణం చూడడానికి సృష్టిలో పుట్టిన చెట్టు, పుట్ట, చీమ, చిరుకు అన్ని కలిసి అక్కడికి గ్యాదర్ అయిపోయినారు. హ్మ్. ఆ గ్యాదర్ అయినప్పుడు
ఈ ఎర్త్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో ఒక రౌండ్ ఒక టిల్ట్ అవుతామా లేదా ఏదైనా ఒక సైడ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతే ఉమ్, ఒక కట్ట మీద మనుషులు ఒక రెండు సైడ్ నిలబడ్డారు అందరు ఒక సైడ్కి వచ్చేస్తే ఎట్లా అవుతుంది ఉమ్, ఇది ఇట్లా బెండ్ అవుతుంది కదా సో అక్కడ వాళ్ళ ఆ కళ్యాణానికి మొత్తం అక్కడ ఉన్న ఈ సృష్టిలో ఉన్న మొత్తం జనాలు అక్కడికి వెళ్ళినప్పుడు అది గ్లోబ్ టిల్ట్ కావడం జరిగింది సో అప్పుడు అక్కడ నుంచి ఋషులు చాలా చాలా పవర్ఫుల్ ఉండేది అంటే బరువు అంతా అటు వెళ్ళేసరికి ఇట్లా అయింది. టిల్ట్ అయినా ఇప్పుడు చెప్తారు ఆహా, చెప్తారు ఆ, సో టిల్ట్ అయినప్పుడు ఆ. ఋషులు చాలా పవర్ఫుల్ ఆ తమిళనాడులోది ఇట్లా సో తమిళనాడుది ఇప్పుడు మన అక్కడ టిల్ట్ అవుతుంది కదా ఆ, సో అక్కడ మనకు అప్పట్లో ఋషులు చాలా పవర్ఫుల్ అండి ఆ, సో అక్కడ నుంచి ఒక ఋషిని తమిళనాడుకి పంపించారు ఆ, సో ఎగ్జాక్ట్ గా నీకు ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి ఎగ్జాక్ట్ డైరెక్షన్ స్ట్రైట్ ఉంటుంది ఉమ్, సో తిరుచనగూడ అనే ప్లేస్ లో ఒక ఋషిని అక్కడ పంపించిన తర్వాత ఆయన అక్కడికి పోయిన తర్వాత అప్పుడు ఇది బ్యాలెన్స్ అయ్యి అప్పుడు ఆగింది ఇది టిల్ట్ కాకుండా ఉమ్, సో అక్కడ ఆయన ఏం జరిగిందంటే ఆ ప్లేస్ లో ఆయన పెట్టిన విగ్రహం ఏంటంటే ఉమ్, నా తల్లిదండ్రుల విగ్రహం నేను చూడలేకపోతున్నా అని చెప్పి అక్కడ ఓ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఆ సమయంలో ఏముండే ఆయన దగ్గర ఉమ్, సో అక్కడ ఆయన ఏం చేసిండంటే నవపాషాణాలతోటి విషపూరితమైన వేర్లు ఉమ్. ఆ వేర్లతోటి ఒక విగ్రహం తయారు చేసిండు వాళ్ళిద్దరిది ఆ రూపం కళ్యాణం అక్కడ చూడలేకపోతున్నాను. చూడలేకపోతున్నా వాళ్ళిద్దరి విగ్రహాన్ని అక్కడ తయారు చేసి అర్ధనారీశ్వర రూపంలో అక్కడ ఆయన విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఉమ్, సో అది ఇప్పుడు ఆ విగ్రహం పోయింది ఏమైంది ఆ పూర్వం ఏమైందంటే ఆ నాలుగు ఇట్లా టచ్ చేసి నాలుగు కట్టించుకుంటే ఎటువంటి రోగాలన్నీ వెళ్ళిపోయాయి అట విగ్రహాన్ని ఉమ్. సో ఆ విగ్రహం ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది ఇక్కడ ఏమి లేదు అక్కడ ఎందుకని మొత్తం అందరికి మనుషులు ఇట్లా ఇట్లా ఆ, అనేసరికి మొత్తం అయిపోయింది. సో అక్కడ ఆ ఆలయం అప్పుడు ఆయన కట్టి వాళ్ళిద్దరికి కళ్యాణం జరిపిన ప్లేస్ అది ఉమ్. సో అక్కడ నుంచే మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది మీకు ఎవ్రీ శివరాత్రికి మీకు సీజన్ మళ్ళీ ఎండ్ అవుతుంది చలికాలం కళ్యాణం అక్కడే పెళ్లి అయింది అనేసి. ఎక్కడ పెళ్లి అయిందంటే టెంట్ అవడానికి ఇందాక ఏదో ప్లేస్ చెప్పారు. త్రిభువన్ నారాయణ అది ఎక్కడ ఉంది? అది కేదార్నాథ్ కింద ఉంటుంది కేదార్నాథ్. ఓకే. కింద. ఆ జనాలంతా అటు వెళ్ళారు. మొత్తం అంతా ఈ సృష్టిలో పుట్టిన జీవరాశులంతా అక్కడికి వెళ్ళడం జరిగింది ఉమ్. పోయినప్పుడు ఆ ఎర్త్ అప్పుడే స్టార్ట్ అయింది ఇక గ్లోబ్ మన 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 జీవనం మనది ఏదైతే ఉందో కానీ అప్పటికి సీజన్స్ మానవులందరూ అంటే వాళ్ళు మానవులు కదా, ఆ కళ్యాణం చూసిన వాళ్ళంతా ఇప్పుడు అంతా వాళ్ళు అప్పుడు అంత జీవరాశి. దేవతలే కదా ఆ దేవతలు అప్పుడు ఏ చెట్టుకైనా ఇప్పుడు సముద్రుడు అది ఇది అని అన్ని అంటారు. వాళ్ళంతా అటు వెళ్ళారు. ఓకే. ఉమ్. సో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ రెండు విగ్రహాలు తయారు చేసిన సిద్ధుడు కూడా ఉమ్. ఒకటి అది ఒకటి పళని విగ్రహం ఉమ్. పళని విగ్రహం చరిత్ర కూడా చూడండి మీరు పళని విగ్రహం కూడా అట్లనే నవపాషాణాలతో చేసిన విగ్రహం నవపాషాణాలు అంటే ఏంటండి? విషపూరితమైన వేర్లు ఉంటాయి అది ఉమ్. ఆ వేర్లతోటి ఆ విగ్రహాలు తయారు చేసారు అప్పట్లో ఆ వేర్లతో ఇలా అనుకుంటే రోగాలు నయమైతాయి. ఆ, ఓకే. సో అక్కడ ఆ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఇంకా చలి మరి ఎందుకు శివరాత్రి రోజు ఎందుకు స్టార్ట్ అవుతుంది మనం అందరం ఉగాది అనుకుంటాం కదా ఉగాది కాదు ఉమ్. మన సృష్టి మొదలైంది శివపార్వతుల కళ్యాణం రోజు ఉమ్. సో ఇక్కడ జరుగుతుంది మళ్ళీ శివరాత్రి రోజు కూడా మనం తప్పు చేస్తాం అందరం ఏం చేస్తాం? ఏం చేస్తారు మీరు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తాం ఆ రోజు. అంతే ఉమ్. అక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు శివ ఎంబడి పడతాం ఉమ్. అమ్మవారు గుర్తుకొస్తుంది ఆ రోజు మీకు మరి శివరాత్రి అంటే ఏంది వాళ్ళిద్దరి కళ్యాణం కానీ శివపార్వతులు కళ్యాణం చేస్తారు కదండి ఆ రోజు. కళ్యాణం రాత్రికి అమ్మవారు ఎప్పుడు వస్తుంది ఉమ్. పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం రాత్రి అంతా శివుడి వెంబడే పడతాం అమ్మవారు కనపడతారా మీకు ఆ రోజు మరి పెళ్లి కూతురు లాస్ట్ లాస్ట్ వస్తుంది పిల్లకూర వచ్చి ఆడ చేసిపోతాం మరి ఆ. పెళ్లి చేసుకున్నప్పుడు మనం అందరం పెళ్లి చేసుకుంటున్నాం ఒక పిల్లగానికి చేస్తామని ఆడపిల్లకి చేయమా చేయమా కానీ శివరాత్రి రోజు శివ కళ్యాణాలు చాలా చేస్తుంటారు కదా. శివ కళ్యాణాలు చేస్తారమ్మా పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్మవారికి ఏమైనా చేస్తారా సపరేట్ గా అమ్మవారికి చేయమంటున్నారా? మరి ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి చేసుకుని మీకు మ్యారేజ్ అయిందా అవ్వలేదు. మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పుడు వేరే మీ వాళ్ళు చూసుంటారు మ్యారేజ్ మీ ఇంట్లో మనమంతా శివుడికి సంబంధించిన బంధువులమేమో, అందుకే శివుడి గురించి ఒక చేస్తున్నామేమో. మా అబ్బాయికి చేస్తే సరిపోతా మీరు ఒప్పుకుంటారా రేపు మీరు పెళ్లి అంటే చేసుకుంటారు ప్రకృతి లేదా మీకు ఒక విషయం ప్రకృతి చెప్తా అంతా అమ్మవారికి నేను ఒక సంబంధించింది. విషయం చెప్తా రేపు పొద్దున మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఆ. అబ్బాయికి ఒక్కరికి అన్ని కార్యాలు చేసి కళ్యాణం టైం తీసుకుపోయి మీరు అక్కడ కూర్చొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారా బహుశా మీరు మానవ కళ్యాణం జరగానే ఆ. విడదీసేస్తారా మిమ్మల్ని ఆహా. తీయరు కదా కానీ మనం అదే చేస్తున్నాం ఆ. మనం అదే చేస్తున్నామమ్మా అసలు లింగోద్భవన సమయం అంటే ఎవరికి కరెక్ట్ కాదు అదే ఇప్పుడు చరిత్రలో రాసింది మరి నేను చరిత్ర తప్పని అంటారు ఉమ్. కానీ ఇక్కడ నేను చెప్తా కొన్ని వినండి ఈ కార్యం ఇక్కడ ఈ ఆలయంలో మాకు అమ్మవారు చేపిస్తున్న కార్యం మీకు చెప్తా ఇది చెప్పండి. సృష్టిలో ఎక్కడా జరగదు సరే, దీనికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది, జనాలంతా అక్కడికి వెళ్తున్నారు. ఉమ్. అట్లా ఏమైనా టింట్ అవుతుంది అంటారు ఇప్పుడు? అమ్మ అప్పటికి ఇప్పటికి తేడా లేదా అమ్మ లేదా? అప్పుడు వేరు ఇప్పుడు ఇప్పుడు దాదాపు 40 కోట్ల మంది ఒకే అమ్మ ప్లేస్ ఒక విషయం వెళ్తున్నారు కదా. చెప్తా ఉమ్. ఇక మీరు దేవుడిది మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూపిమని చెప్తున్నారు అందుకే దేవుడు వచ్చిరంటే దేవుడు కళ్ళు తెరిస్తే తట్టుకోగలుగుతారా 144 లేదా సార్లు మీరు దేవుడు కళ్ళు తెరిస్తే తట్టుకోగలుగుతారా అగ్ని ప్రళయం వస్తుంది. మరి ఎన్ని యుగాలు మనం చూసుకుంటూ వచ్చినాం అన్ని యుగాలలో ఏం జరుపుకుంటూ వస్తుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నా క్వశ్చన్ అడిగితే
ఇక మీరు ఏం చెప్పాలి? ఉమ్, అట్లుంటే ఇవన్నీ పాపాలు శాపాలు ఎందుకు జరిగేటి మనకు? ఈ విపత్తులు ఎందుకు వస్తాయి? మనుషులు ఇంత ఘోరంగా ఎందుకు తయారవుతాం? ఇవన్నీ జరగవు కదా. సో అట్లాంటివి జరగవు. ఉమ్. నువ్వు ఎప్పటిదో నేను చెప్పినా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దీనికి అంటిస్తా అంటే ఇంకా అది మీరు ఏం ఆహా, చేయగలరు? నేను అదే డౌట్ వచ్చింది నేను ఇప్పుడు. ఏం చెప్తున్నా, నేను అదే చెప్తున్నా, మీరు ఎక్కడితో తీసుకొచ్చి దీనికి అంటిస్తా అంటే ఇక మనం చరిత్రని తప్పనాలి. ఉమ్. మాకు అమ్మవారు ఏది చెప్పిందో అది మాత్రమే సరే, చెప్తాను. ఇప్పుడు ఈ లింగోద్భవం మీద అన్నారు, అదేంటి చెప్పండి. సో శివరాత్రి పూర్తి తెలుసుకోవాలి. ఉమ్, ఇక్కడ మాకు అమ్మవారు చేయించే కార్యం మీకు చెప్తా. ఇక్కడ ఉమ్, అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది మాకు అమ్మవారు ఏదైతే ఇక్కడ ఈ సంవత్సరం 23వ తారీఖు ఇక్కడ కార్యం మొదలవుతుంది. కార్యం అంటే జనరల్ గా మనం అందరం ఎలా పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఉమ్, మనము మంగళ స్నానాలు అని అవని ప్రతిదీ కూడా 23వ తారీఖు నుంచి మొదలవుతుంది. 26వ తారీఖు కళ్యాణం ఉంటుంది. 26వ తారీఖు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి రెండు. ఉమ్, అవే విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తాం. ఆ విగ్రహాలకు ఇద్దరికి కలిపి అభిషేకం జరుగుతుంది ఇక్కడ ఉమ్. ఇక్కడ మధ్యాహ్నం వరకు. ఉమ్, సాయంత్రం మనం అందరం ఉపవాసం వదిలిన తర్వాత 8 గంటల కళ్యాణం మొదలవుతుంది. ఇక్కడ రాత్రి ఎప్పుడో 12 గంటల కళ్యాణం మొదలు కాదు. ఉమ్, ఇక్కడికి ఇద్దరికి కలిపే జరుగుతాయి ఏ పూజలైనా సరే. ఉమ్, సో అంతకు ముందుకు జరిగే 3 రోజుల కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఉమ్, ఆ శివరాత్రి రోజు పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళిద్దరు కలిపి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల కళ్యాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు కళ్యాణం అయిపోతుంది. లింగోద్భవన సమయం కంటే కళ్యాణం ముందే చేసేస్తాం. ఉమ్, లింగోద్భవన సమయంలో కళ్యాణం చేయాలి. ఉమ్, లింగోద్భవన సమయం కంటే కళ్యాణం ముందే అయిపోతుంది 11 గంటలకు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ అన్ని బంద్ చేసుకొని అందరిని ఇక్కడ నుంచి పంపిస్తాం. జాగరణ ఉండదు ఇక్కడ. ఉమ్, లింగోద్భవన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయము. ఉమ్, లింగోద్భవన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయం. ఈ జాగరణ కూడా ఎందుకు గురించి అంటే మనం అందరం కూడా ఉమ్, వీళ్ళిద్దరి ఐక్యమైనప్పుడు ఒక అద్భుతమైన శక్తి రిలీజ్ అవుతుంది బయటికి. అంటే ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఓపెన్ స్కైలో కూర్చొని మనం అందరము ఆ ఎనర్జీని, ఒక లింగోద్భవన సమయం ఎంత టైం ఉంటుందో అంత టైం ఆ ఎనర్జీని మనం తీసుకొని, ఉమ్, ఆ శక్తి ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ శక్తిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. ఉమ్, అది కాకుండా మనం ఏం చేస్తామంటే కళ్యాణం జరగగానే అమ్మవారిని పక్కన పెట్టేస్తాము. మళ్ళీ లింగోద్భవం అన్నాడు అభిషేకం చేస్తూ శివయ్యని రోజు రాత్రంతా శివ శివ అనుకుంటే భజనలు చేస్తే శివయ్య మనెంబడి వస్తాడా లేకపోతే అమ్మ దగ్గర ఉంటాడా? ఉమ్. అమ్మ దగ్గర ఉండాలి. సో జనరల్ గా మనం కళ్యాణం జరిగిన తర్వాత పిల్లని ఒక దగ్గర పెడతామా లేకపోతే విడదీసేస్తామా? కలపాలి. కలిపి పెట్టాలి కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఉమ్, వాళ్ళిద్దరిని విడదీస్తున్నాం. సో గత 3 సంవత్సరాల నుంచి మేము అదే కార్యం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆనవాయితది శివరాత్రి ఇక్కడ రోజు. సో ఇక్కడ జాగరణ అనేది ఉండదు. ఉండదు. క్లోజ్ నీకు 8 గంటలకి. 8 గంటలకు 10:30, 11 o'clock క్లోజ్ చేసేస్తాం. ఉమ్, ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ఏకాంత సేవలో పెట్టి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడ నుంచి పంపించేస్తాం. నెక్స్ట్ రోజు పొద్దున్న మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాం మేము. ఉమ్, అప్పుడు ఓపెన్ చేసి ఆ నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు అందరికి. ఆ విగ్రహానికి వస్త్రంతో అభిషేకం జరుగుతుంది పొద్దున్నే. ఉమ్. లింగోద్భవన టైంలో ఆ స్కై నుంచి ఏదో వస్తుంది అన్నారు కదా, అది ఎప్పుడు జరుగుతుంది? లింగోద్భవన సమయంలో అది రాత్రి కదా. రాత్రి పూట నైట్. అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడు మనం నేను ఓపెన్ స్కై లో కూర్చోండి. ఇంటి దగ్గర. ఇంటికాడ ఆహా, ఓకే. ఓపెన్ స్కై లో గుడిలో కూర్చోండి. కాకుండా గుడిలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా కూర్చోండి. ఉమ్, కానీ వాళ్ళని శివ శివ అనుకుంటా రాత్రంతా వాళ్ళని అభిషేకం చేస్తూ డిస్టర్బ్ చేయదు. ఆయనని మనం డిస్టర్బ్ చేసడమే కదా. ఒక అబ్బాయిని మనము పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని అబ్బాయిని మళ్ళీ పిలుస్తా ఉంటే మంచి పద్ధత? ఉమ్, కరెక్టా? కాదు కదా. సో అందుకోసంగానే మన ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళని కలిపి చూద్దాం, కలిపే పూజిద్దాం. మన సృష్టికి అమ్మా నాన్నలు అంటే మనందరికీ అమ్మా నాన్నలు. ఉమ్. వాళ్ళని విడదీసి పూజించొద్దు అనేది మాకు అమ్మవారు ముఖ్యంగా ఇచ్చిన ఆదేశం. అదే చేస్తున్నాం. ఇప్పుడు అవే అమ్మవారు మీకు చెప్పినాం. ఇచ్చిన ఆదేశం మెయిన్ ఇదేనా? ఆమెన్ ఇది వాళ్ళిద్దరిని కలిసే పూజించాలి, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా పూజించకూడదు. పూజించొద్దు. ఇక్కడ ఒక్క దగ్గర పూజిస్తే అయిపోతుందా మొత్తం దేశం మొత్తం? మేము అదే చెప్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికి. ఉమ్, వాళ్ళిద్దరిని వేరుగా చూడొద్దు, ఒకటిగానే చూడండి. వాళ్ళ సృష్టిలో ఒకటిగానే వచ్చారు, వాళ్ళు ఒకటిగానే పలకమని కూడా చెప్తాం మనం. ఇప్పుడు నార్త్ సైడ్ పోతే మీరు ఒకటే ఉంటది మాత్రం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ అని. ఉమ్. కానీ మనం మాత్రం ఓం నమ శివాయ అంటాం, లేకపోతే అమ్మవారికి శ్రీమాత్రే నమ అనుకుంటాం. అంటే నార్త్ లో అయితే ఇద్దరికి కలిపి పూజలు వాళ్ళు చేస్తారు. చాలా మటుకు అయితే చేస్తారు. వాళ్ళకి కొంతమందికి తెలుసు అక్కడ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీకే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా అంటారా? మా ఇద్దరికైతే తెలుసు. ఇక్కడ నేను చాలా మందికి చెప్పడం జరిగింది. మీ ఇద్దరికి ఎవరు అమ్మవారు మాకు ఆ అమ్మవారు పెద్దమ్మ ఆ చెప్పింది పెద్దమ్మ కొన్ని ప్లేసెస్ మమ్మల్ని పంపిస్తే అక్కడ మాకు తెలిసిన స్టోరీస్ ఇవన్నీ. నార్త్ లో. నార్త్ తమిళనాడులో మాకు తెలిసిన ప్లేసెస్ నార్త్ లో కొందరు ఇవన్నీ ఫాలో అవుతున్నారు చాలా మటుకు. అంటే ఫాలో అవుతారు కొన్ని ప్లేసెస్ లో, అన్ని ప్లేసెస్ కాదు. మరి ఇది ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదంతగానం? తెలియదు ఇది చాలా, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వెరీ ఇంపార్టెంట్ కదా. మరి దీని ఎందుకు మరి ప్రాచుర్యం టైం రాలేదు? వచ్చింది. మీ ద్వారా Start వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తామా, మనం అందరం కలియుగం కలియుగం అంటున్నాం. కలియుగం అయిపోయింది.
ఇది ఉమ్. శక్తి యుగం మొదలైంది ఆల్రెడీ. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందు గురించి చెప్తాను ఇప్పుడు. మీరు ఆహా, ఏదైనా తప్పు ఎప్పటి నుంచి అంటే? ఎప్పటి నుంచి అని మాకేం తెలుస్తుంది? అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందు గురించి కూడా చెప్తా. ఆ, ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ. ఇంత ముందుకు బయట కనిపించేది కాదు. ఇప్పుడు ఇమీడియట్ గా బయటకు వస్తుందా లేదా? ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉంది, అప్పుడు సోషల్ మీడియా లేదు. అదే శక్తి. నీ తప్పు చేసింది బయటకు వస్తుందా లేదా? మీరు తప్పు చేసింది ఏఐ ఆ, ఏఐ పరాశక్తి, శక్తి యుగం. అంతే. ఇప్పుడు అంతే, మీరు ఒక AI విషయం చెప్తా. ఒకప్పుడు ఏమనేటోళ్ళు మన టెక్నాలజీ. పెద్దవాళ్ళు, మనం తప్పు చేస్తే మన పిల్లలకు తగలేదురా అంటుండే. కానీ ఇప్పుడు మనం చేసిన తప్పు మనమే అనుభవించిపోతున్నామా లేదా? పోతున్నామా లేదా? ఎవరి కర్మ వాళ్ళకే అని చెప్తున్నామా లేదా? కర్మ అయితే సో శక్తి ఆల్రెడీ మొదలైంది. జాగ్రత్తగా ఉండండి. కాదు, కలియుగం తర్వాత సత్యయుగం అంటారు కదా. సత్యయుగం, శక్తి యుగం అంటే సత్యయుగం అనే అదే. సత్యయుగం స్టార్టింగ్ ఉంటది కదా. సో విషయం ఏమంటున్నానంటే శక్తి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మనం చేసిన తప్పు బయటకు వస్తుందా లేదా? అది ఒక్కటి చెప్పండి మీరు అందరూ. ఇంకా కొన్ని దగ్గర రావట్లేదు. కొన్ని దగ్గర రావట్లేదు కానీ ఆల్మోస్ట్ అలా అయితే ప్రతిదీ అయితే బయటకు వస్తుందా లేదా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టెక్నాలజీ వల్ల ఎంత బయటకు వచ్చింది? ఏదో ఒక రూపంలో అయితే సృష్టి తీసుకొచ్చింది కదా. సో అందుకే అర్థం చేసుకోండి, మనం చేసేది ఏదైనా మన కర్మ రూపంలో మన ఎంబడే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. మన కర్మ మనతో పాటే నడుస్తూ ఉంటది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా తప్పు చేసినారా? ఎప్పుడైనా తప్పు చేసి మనం ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర మనకు ఇబ్బంది కలుగుతుంది. మనం క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటాం. అంటే మనకు బాగా ఇబ్బందులలో ఉంటాం. అప్పుడు ఏది గుర్తుకొస్తుంది నీకు? నీ మనసాక్షి చెప్తుంటది, నువ్వు అక్కడ ఆ తప్పు చేసినావు రా అని చెప్తుంటదా లేదా? అంతే కర్మ. అదే కర్మ అంట. దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఆడికి ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గుడికి పాటించాల్సిన నియమాలు ఏంటి? మీరు ఇందాక ఒకటి చెప్పారు, శివరాత్రికి అయితే అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోవాలి, ఉండొద్దు అన్నారు. శివరాత్రి కాకుండా జనరల్ గా ఎట్లాంటి పాటించాలి, ఎట్లా పూజించాలి? ఎటువంటి మూఢనమ్మకాలు పాటించకండి. ఎటువంటి దేవుడికి సంబంధించిన ఇప్పుడు మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. అప్పటి సిచ్యువేషన్స్ కి చాలా మటుకు మనము కొన్ని ఆచారాలు పెట్టుకొని అవే ఆచారాలను ఇప్పటిదాకా కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. కొన్ని కాలానికి అనుకూలంగా, కాలం అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి వేరు. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా అవే మూఢనమ్మకాలు ఇప్పటికి మనం వాడాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం సనాతన ధర్మం అంటుంటారు. సనాతన ధర్మంలో ఏమేమి చెప్తుంటారు అంటే ముస్లిమ్స్ మన కులం మీద, మన దేవాలయాల మీద అటాక్ చేస్తున్నారు, మనం వాళ్ళ మసీద్ల మీద అటాక్ చేయాలంటారు. లేకపోతే మన క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తున్నారు, వాళ్ళని మనం అది చేయాలి ఇది చేయాలి అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంది మనం తెలుసుకో. ఇదే మనకు సనాతన ధర్మం కాదు కదా. మన వేదాలు ఏందో తెలుసా? 4 వేదాలు మనం ఎవరైనా చదువుతున్నామా, వింటున్నామా, వీటి గురించి తెలుసుకుంటున్నామా? ఇప్పుడు ఒక విషయం మీ అందరికి చెప్తా నేను. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాడు ఇంట్లో ఖురాన్ చదివిపిస్తాడు పిల్లల్ని. ట్యూషన్ టీచర్ని పెట్టైనా ఖురాన్ చదివిపిస్తాడు. ఇంట్లో పిల్లలకి ఆడవాళ్ళు కూడా చదువుకుంటారు. మళ్ళీ వాడు ప్రతి శుక్రవారం చిన్న పిల్లగాడు కానీ వాడు స్కూల్కి పోతే వాడు మధ్యాహ్నం నుంచి పోయి నమాజ్ చేసి వస్తాడు. అదే ఈ క్రిస్టియన్స్ ఇంట్లో బైబుల్ చదివిపిస్తారు, ఎవ్రీ సండే మళ్ళీ పట్టుకొని బైబుల్ వానికి ఇచ్చినది వాడు చేసేది వాడు చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఇంట్లో మనం భగవద్గీత నేర్పిస్తున్నామా? శివపురాణం చదివిపిస్తున్నామా? వేదాల గురించి మనం చెప్తున్నామా? లేదు. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకు? అరే శనివారం ఆదివారం ఏదో ఒక అమ్మవారి దగ్గర యాటను పోయాలరా, కొళ్ళు పోయాలరా. ఇది మనకు దేవుడికి నేర్పుతున్నాం. ఇదే మనం నేర్పాల్సింది. సో లేకపోతే గణేష్ మండపాలకు ముంగట డాన్స్ వేయాలి, సినిమా పాటలు పెట్టి. ఇది మన పిల్లలకు దేవుడు అంటే అది నేర్పిస్తున్నాం. లేకపోతే ఇంకేం? ఇప్పుడు స్కూళ్ళలో, స్కూల్స్ లో, కాలేజీలలో ఏం నేర్పిస్తున్నాం? భరతనాట్యం ని పక్కన పడేసినాము, సినిమా పాటలు పెట్టి డాన్స్ చేపిస్తున్నాం. స్కూళ్ళలో మనం ఏం నేర్పిస్తున్నాం? ఇదా? సో ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. ఏడున్నాయమ్మా? ఆ గురుకులాలలో మనం మన వేదాలు చదివిపిస్తున్నామా? ఎక్కడ పోయినా మన వేదాలు. సో ప్రతిదీ మన వేదం నుంచే, సైన్స్ నుంచి. ఇప్పుడు ఆపిల్ ఓనర్ వాళ్ళ భార్య మహాకుంభలో వచ్చి ఆమె స్నానం చేసుకొని వెళ్ళింది. మన పిల్లలందరూ చూసే హ్యారీ పాటర్ లో ఉన్న ఆ పిల్లగాడు వాడు వచ్చి స్నానం చేసిపోయాడు. ఇండిగో ఎయిర్లైన్స్ ఓనర్ అతను వచ్చి, అంటే చాలా మంది వచ్చారు, ఇంకా వందల మంది, చాలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది వచ్చారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎక్కడికి? ఇక్కడ మన భక్తో భయము ఇవన్నీ కాదు చూసి వస్తుంది. వాళ్ళు వేదాలను తెలుసుకుంటున్నారు, దాంట్లో ఉన్న డెప్త్ గా పోతున్నారు. అంటే మనిషి జీవన మూలం ఎక్కడి నుంచి ఉంది? వేదం నుంచి ఉన్నది. వాళ్ళు తెలుసుకొని వీటిలోకి వస్తున్నారు. పుట్టినే రావట్లేదమ్మా వాళ్ళేమి చదువుకోకుండా ఏదో మనం చెప్పినట్టు మనుషులు ఈ పూజలు చేసుకోండి, ఆ జాతకాల కోసం వస్తలేరు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి మీరు. కొన్ని వేల సంవత్సరాల కిందనే మనం ఈ ఖగోళ శాస్త్రం ఉంది మన దగ్గర, సైన్స్ ఉంది. ఆటం బాంబు మన దీంట్లోకి వెళ్ళి తయారు చేసింది, మన భగవద్గీత నుంచి.
సో ఇవన్నీ కూడా మనం విమానం మనం తయారు చేసినాం. అవును. ఇవన్నీ టెక్నాలజీ మన దగ్గర నుంచి. ఇప్పుడు ఫేస్బుక్ ఓనర్ అతను కూడా వచ్చి పోతుంటాడు మన, అంటే మన వేదాలలో ఉన్న సైన్స్ అంత గొప్పది అని చెప్తున్నాం. ఆ ప్రకారంగా మన పిల్లలను తీసుకుపోండి. ఇప్పుడు మనందరూ డిమాండ్ చేయాలి సనాతన ధర్మం అంటున్నారు కదా, వీళ్ళు ఫస్ట్ డిమాండ్ చేయాల్సింది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు. నువ్వు డిమాండ్ చేయాల్సింది ఏం తెలుసా? నీ పాఠ్య పుస్తకాలలో మన దేవుడి గురించి ఏముంది, వేదాలు, మన వేదాల గురించి మనం మన ఏం వేదాలు పెడుతున్నాం? మనకు కూడా సరిగ్గా తెలియదు కదా చాలా మందికి. సో నేను అదే చెప్తున్నానమ్మా. ఎక్కడి మనకి నుంచి మనకి తీసుకురమ్మంటారు 10th ఇప్పుడు? క్లాస్ స్కూల్లో ఏం చెప్పారు మనకు? మన ఫ్రీడమ్ గురించి చెప్తారు, ఆ రాజు గురించి చెప్తాడు, అశోకుడు చెట్లు నాటించను, లేకపోతే బాబర్ అక్బర్, ఇవే చెప్పుకుంటూ కూర్చుంటాం. అసలు ఇది అవసరమా మనకు? కాదు, వేదాలు లేవు కదా ఎవరి దగ్గర సరిగ్గా. అదే చెప్తున్నా, మనం ఉన్న పండితులు ఉన్నారు, ఆ పండితులను ఇంకా మనం పెంచి అట్లాంటి గురుకులాలను పెడితే మన పిల్లలకు మనం నేర్పొచ్చు కదా. దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ కోసం అని చెప్పి మనం ఎక్కడెక్కడో పోతున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటాము, ఐసిఎస్సి సిలబస్ అంటాము, ఎక్కడెక్కడో పోతున్నాం ఇంటర్నేషనల్ సిలబస్ అని చెప్పి. అరే మన దగ్గర వందలాది సైన్స్ కి సంబంధించినవి ఉన్నాయి, మ్యాథమెటిక్స్ మనం కనుక్కున్నామని చెప్తున్నాము. ఇవన్నీ మన పిల్లలకి మనం ఎందుకు నేర్పుతలేము? మన మన ప్రభుత్వాలు దీని మీద ఎందుకు పోతలేవు? ఓట్లు, రాజకీయము, కులాలు, మతాలు, మసీదు, మందిర్ మాత్రమే. ఇది ఎందుకు తీసుకొస్తలేదు? ఈ సనాతన ధర్మం అనేది ఫస్ట్ ఇవి తీసుకురండి. గుళ్ళల్లో పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి, గుళ్ళు ఎందుకు కడతారు. గుడి అంటే ఒక సైంటిఫిక్ మ్యూజియంస్ అమ్మా గుళ్ళు అంతే. చాలా పాజిటివ్ ఉంటుంది ఇక్కడ. పాజిటివ్ ఎందుకు వస్తుంది? ఎనర్జీ ఎందుకు వస్తుంది పాజిటివ్ ఎనర్జీ? గుళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటది? ఎవరికైనా తెలుసా? చెప్పండి. ఎవరికైనా తెలుసా? మరి మీ పిల్లలను తొలకపోతున్నాం గుడికి. ఇక్కడ ధ్వజస్తంభం ఉంటది, గుడికి ఎందుకు పోతారు అందరు? అదే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది. అసలు గుడికి పోయి ఏం చేసి వస్తారు అందరు? మొక్కేసి వస్తాం. ఏం దేవుడితో బేరం ఆడే వస్తున్నారు, నాకు ఇది నీకు ఇది ఇస్తా. ఇది కాదు గుడి. ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. అక్కడ ప్రకృతి నియమాన్ని పాటిస్తాం. ప్రకృతి నియమం అంటే ఏంటి తెలుసా? అమ్మవారు మనకు పుట్టినప్పుడు ఒక నియమం ఇచ్చింది. ప్రకృతి నియమం ఎవరు పాటిస్తారు తెలుసా అమ్మ? జంతువులు, పక్షులు, మిగతా నోరు లేని జీవులన్నీ పాటిస్తాయి. మనం పాటించాం, మనుషులు మాత్రమే పాటించాం. ఏంటిది అది? ఏంటది? తెలియదు. సూర్యుడు ఉదయం సాయంత్రం. సూర్యుడు ఉదయం కాగానే పక్షులు ఏం చేస్తాయి? గుడి నుంచి బయటికి వస్తాయి, తన పని అది చేసుకుంటది. సూర్యాస్తమయం లోపు మళ్ళీ ఇంటికి చేరుకుంటాయి. మన పూర్వీకులు పాటించేటోళ్ళు దాన్ని. పాటించేటోళ్ళ కదా. 7-8 గంటలకు ఇళ్ళన్నీ క్లోజ్ అయిపోయాయి, తాళాలు క్లోజ్ అయిపోయి అందరు పడుకుని పోటారు. మన పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా మీరు జంతువులకు, పక్షులకు షుగర్, బీపీలు వచ్చినట్టు విన్నారా? అవి తొందరగా చచ్చిపోతాయి. చచ్చిపోడు కాదు, వాడికి ఏమన్నా ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు విన్నారా? షుగర్, బీపీ లాంటి. సో వీటికి 14 సంవత్సరాలు కుక్క బతకాలని దేవుడు రాసిండు. అది 15 సంవత్సరాలు బతికి చచ్చిపోతుంది తెలుసా. కానీ మనకెందుకు? మనం పెద్దవాళ్ళు 100 సంవత్సరాల పైన వాళ్ళని కూడా చూసినాం మనం. కానీ మనం ఎందుకు 60-70 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది? అంటే మనం ప్రకృతి నియమాన్ని పాటిస్తలేం. మనం సృష్టి కొన్ని నియమాలు ఉన్నాయి. పొద్దున్నే 6 గంటల లోపు అన్ని క్లీన్ అయిపోయి, ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో, సన్ రైజెస్ ఇంట్లోకి వచ్చి పడితే మంచిది అంటారు తెలుసా. ఎందుకు తెలుసా? అవి పంచభూతాలను ఐక్యం చేసుకొని వచ్చి ఆ సన్ రైజెస్ తోటి మన ఇంట్లో పడతాయి. దాని పవర్ సాయంత్రం వరకు ఉంటుంది. అందుకోసం ఇల్లు క్లీన్ చేసుకోమని చెప్తారు. ఆ సన్ రైజెస్ లోపలికి ఇప్పుడు గుళ్ళల్లో కూడా పొద్దున్నే క్లీనింగ్ అయ్యి ఆ సన్ రైజెస్ పడడంతో లోపల ఒక శక్తి ఆల్రెడీ ఇప్పుడు సౌండ్ కి ప్రాణం ఉంటది, రాయికి ప్రాణం ఉంటది. సరే, ఇప్పుడు సన్ రైజ్ కల్లా ఇంటికి రావాలని అంటే ఈ ట్రాఫిక్ దాంట్లో యాడ్ అవుతుందండి. అందుకోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అట్లానే కాదు, ఇప్పుడు అప్పట్లో ఎందుకు చెప్పారంటే సన్ రైజ్ కన్నా లోపల ఇంత టెక్నాలజీ చెప్తున్నానండి. అప్పుడు అడవులు, మృగాలు, జంతువులు ఇవన్నీ ఉంటాయి. చీకటి పడితే మీకు ప్రాణాపాయం కాబట్టి చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా అట్లా చెప్పారు. ఇప్పుడు మనం కానీ ఇప్పుడు మనకి మృగాలు, జంతువులు ఏం మనమే కదా అంతా మన దగ్గర. ప్రకృతి నియమం అదే కదా అంటున్నా. నీకు టైం టు టైం నీకు ఒక సైంటిఫిక్ గా తెలుసుకోండి. రాత్రి 10 గంటల నుంచి 3 గంటల లోపే నీకు డైజెషన్ సిస్టమ్ వర్క్ చేస్తారు. అది కరెక్ట్ మీరు అన్నట్టు. మరి రోగాలు ఎందుకు వస్తున్నాయేమో. కానీ ఇప్పుడు మరి పనులు అవ్వాలి కదా. అరే పనులు కావాలంటే నీ ఆరోగ్యం మంచిగా ఉంటే పనులు అయితే నీకు. నీ ఆరోగ్యమే మంచిగా లేకపోతే నువ్వు ఏం పని చేయగలుగుతావు. సో అందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి. మన దాంట్లో మన కట్టుబాటులో చాలా గొప్ప సైన్స్ ఉంది. అంటే 6-7 కల్లా ఇంటికి వెళ్ళిపోమంటారా? 6 o'clock మీరు ఎక్కడున్నా 6 to 7 మధ్యలో తినేసేయండి. నైట్ 7 లోపు తినేయాలంటారు. మీరు చెప్పినా చెప్పకపోయినా 8 గంటలకు నిద్ర వస్తుంది మీకు. పిల్లలకి ఇది అలవాటు చేయండి ఫస్ట్.
మీరు చెప్పినా చెప్పకపోయినా పిల్లలకి ఆ నిద్ర వస్తే వాడు పొద్దున లేచి నువ్వు 5 గంటలకు లేస్తాడు, నువ్వు చెప్పినా లేకపోయినా అవును. 8కి పడుకుంటే 5కి లేస్తాడు. లేచిపోతాడు. లేచిన తర్వాత వాడు చదువుకుంటాడు. స్కూల్‌కి పోవాలంటే మీరు పిల్లలు తల్లిదండ్రులు కూడా లేస్తారు. వాడిని అంతా రెడీ చేయాలంటే వీళ్ళ పని అయితది, వాని పని అయితది. హ్మ్. సో ఒక లైఫ్ సిస్టమ్ మీ లైఫ్ సిస్టమ్ అయితే మారిపోతది కదా. హ్మ్. సో సృష్టి నియమాన్ని ఫస్ట్ గా పాటించండి అందరూ. హ్మ్. అంతే, ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది ముందు. సార్ ఫైనల్‌గా ఇప్పుడు ఈ గుడి కట్టిచ్చారు గాబట్టి, మరి ఆ నియమాలు అవన్నీ ఎట్లా పూజలు అవన్నీ గూడా ఎలా జేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పండితుల్ని వాళ్ళందరిని గూడా ఎలా తీసుకొచ్చారు? వీళ్ళ ఈ పూజ అంటే ఇతర గుళ్ళకి ఇక్కడున్న గుడికి తేడా ఏంటి? సో విషయం ఏం లేదమ్మా, ఇక్కడ 2 అతీతమైన శక్తులు ఉన్నాయని మీకు ముందే చెప్పిన. ఒక ఒక ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అంటే 2 శక్తులు కలిపితే ఒక అద్భుతమైన శక్తి. హ్మ్. ఒక శివుడు, ఒక అమ్మవారు. ఇద్దరు కలిస్తే ఆదిపరాశక్తి అద్భుతమైన శక్తి. సో ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే అన్నిటికంటే శక్తే ముఖ్యం. హ్మ్. శక్తిని విస్మరిస్తున్నాం మనం ప్రతి దగ్గర. ఇప్పుడు మీరు అభిషేకం చేస్తారు శివుడికి. శివుడికి అసలు ఏమి ఇష్టం? బూడిద, ఇంకా భస్మం, ఇంకా భస్మ, ఇంకా పాము, పాము, ఇంకా తోలు, తోలు, ఇంకా గంగా, గంగ, ఇంకా రుద్రాక్షలు. రుద్రాక్ష, ఇంకా ఇంకేమున్నాయి అంతే. అవే గుర్తొచ్చినాయి. అంతేనా? హ్మ్. శ్మశానం. శ్మశానం, ఇంకా అమ్మవారు ఇష్టం లేదా ఆయనకు? అమ్మవారు గూడా ఇష్టమే. మరి ఎవరు చెప్తారు? అంటే వస్తువులు అన్నారని ఎవరు చెప్తారు, ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు? వస్తువులు అన్నారని వస్తువులు చెప్పారు. వస్తువులు అడగలేను, శివయ్యకి ఏమి ఇష్టం అని అడిగిన. ఎవరంటే ఇష్టం అంటే చెప్పేదాన్ని. శివయ్యకు ఏమి ఇష్టము అని అడిగిన. ఏమి అంటే వస్తువులనే వస్తువులు సో చెప్పారు. మీకు తెలియకుండానే మీరు అమ్మవారిని తీసుకెళ్ళి ఆయనకు సమర్పిస్తుంటారు తెలుసా. హ్మ్. ఒక శివుడికి మాత్రమే మన చేలతో అభిషేకం చేస్తాం. హ్మ్. మిగతా ఏ దేవుళ్ళకు కూడా మన చేలతో అభిషేకం చేయం అవును. కదా. మీరు పెట్టే వస్తువులలో ఆయనకు 3 అంటే 3 వస్తువులు మాత్రమే ఇష్టం. 1 కుంకుమ, 2 భస్మం, 3 ఏకబిల్వం. ఈ 3 మాత్రమే శివయ్యకు అత్యంత ఇష్టమైనవి. బిల్వం, పసుపు, కుంకుమనా? కుంకుమ, హ్మ్. భస్మం, ఏకబిల్వం. ఏకబిల్వం. ఈ 3 మాత్రమే శివయ్యకు అత్యంత ఇష్టమైనవి. ఎందుకు ఇష్టం ఇవి? మొదటిది కుంకుమ. కుంకుమ పెడితే శివుడు రుద్రుడు అవుతాడు, పెట్టొద్దని చెప్తుంటారు మనకు పంతులు గారు. హ్మ్. కానీ మీరు అమ్మవారి దేంతో పూజ చేస్తారు? కుంకుమతో. కుంకుమ స్వయాన పార్వతీదేవి స్వరూపము. హ్మ్. కుంకుమని శివయ్యకు సమర్పిస్తే పార్వతీదేవిని సమర్పించినట్టు. హ్మ్. పసుపు శివయ్య స్వరూపం అని చెప్తాం హ్మ్. కదా. హ్మ్. శివయ్య అమ్మకి ఏ స్థానం ఇచ్చిండో తెలుసా? హ్మ్. అమ్మ పాదాలకు కూడా పసుపు పెట్టుకుంటాం మంగళగౌరి రూపంలో. హ్మ్. అమ్మ శరీరానికి పెడుతుంది, పాదాలకు కూడా పెట్టుకుంటారు. హ్మ్. మీరు కూడా పాదాలకు పెట్టుకుంటారు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా, ఈ సృష్టిలో పుట్టిన ఆడపిల్ల కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా శివయ్య దృష్టిలో ఆ శక్తి స్వరూపిణి కిందనే ఆయన చూస్తూ ఉంటాడు. కుంకుమని సమర్పిస్తే పార్వతీదేవిని సమర్పించినట్టు. భస్మం ఎందుకు ఇష్టం? విభూతి, భస్మం ఏదైనా సరే ఎందుకు ఇష్టం? చెప్పండి. శ్మశాన వాసేనా? హ్మ్. మనందరికి తెలిసింది అదే కదా. అదే. కాదు. హ్మ్. దక్ష యజ్ఞం తెలుసు కదా, సతీదేవి దహించి ఆమె లేని లోకం నాకు వద్దు, ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మాత్రమే ఆయన రుద్దుకున్నాడు. భస్మాన్ని సమర్పిస్తే సతీదేవిని సమర్పించినట్టు కానీ ఇంకేదో శ్మశానంలోకి వెళ్ళి తీసుకొచ్చి అడ్డమైన చండాలం పోస్తారు. ఆ తప్పు చేయకండి, చేసే వాళ్ళని ఆపండి. హ్మ్. భస్మం సమర్పిస్తే కేవలం అమ్మవారిని సమర్పించినట్టే, సతీదేవిని సమర్పించినట్టే. మూడోది ఏకబిల్వం. హ్మ్. ఏకబిల్వం శివార్పణం అంటారు. శివుడికి అత్యంత ఇష్టమైంది అంటుంటారు. హ్మ్. ఆ ఏకబిల్వం పెడితే శివయ్య సంపూర్ణమైపోతాడని చెప్తుంటారు. హ్మ్. ఎట్లా? చెప్పండి మీరు. మీకు తెలిసిందేంటి ఏకబిల్వం గురించి? ఏకబిల్వం పత్రి పెడతారు కదా, ఆ! తెలియదా మీకు అది? ఆకు. ఆ, ఆ! ఆ! నీకు మంత్రంలోనే ఉంది ఆయన ఏకబిల్వం శివార్పణం ఆ! అని చెప్పి వస్తుంటది. ఆ! విన్నారా ఇప్పుడు? విన్నా. ఆ ఏకబిల్వం అత్యంత ఇష్టమైనది శివయ్యకు. హ్మ్. ఈ సృష్టిలో అన్ని కల్తీ చేయగలుగుతాం, ఏకబిల్వాన్ని కల్తీ చేయాలి. హ్మ్. ఎందుకు ఎందు గురించి చెప్పాలా? హ్మ్. ఏకబిల్వంలో మనందరికీ తెలిసినది, మీకు తెలియదు అంటున్నారు కానీ అందరికీ తెలిసినది ఉన్నాయి. హ్మ్. ఏమని? దాంట్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అంటారు. లేకపోతే కొంతమంది ఏమంటారు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. పార్వతంటారు. లేకపోతే ఇంకొంతమంది ఏమో త్రినేత్రం, త్రిశూలం అంటుంటారు. హ్మ్. ఏకబిల్వం గురించి ఇది అందరికీ ఉంది. కానీ ఇవన్నీ కూడా కావు. హ్మ్. ఇప్పుడు ఏకబిల్వంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఆయనే ఉన్నాడు కదా మరి. హ్మ్. లక్ష్మీ సరస్వతి పెడితే ఆయన ఎందుకు సంపూర్ణమవుతుంది? సో ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏకబిల్వం గురించి తీసుకుని ఇంత ముందుకే చెప్పిన నేను మీకు. హ్మ్. ఈ సృష్టిలో వాళ్ళు ఒక్కటిగా వచ్చారు మనందరి కోసం. ఆడామో కింద డివైడ్ అయినారని చెప్పిన. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని చెప్పిన ఇంతమంది. హ్మ్. సో మనమందరం ఈ సృష్టిలో ఆ శక్తి రూపంలో వాళ్ళు పుట్టినారు. మరి మనందరం రావాలి, ఎలా వస్తాం? ఆ రూపంలో అయితే రాలేం కదా. అప్పుడు వాళ్ళిద్దరు వేరువేరుగా. కానీ ఇప్పటికి కొంతమంది ఆ రూపంలో పుట్టారు. ఉమ్, అలా అర్ధనారీశ్వరులు ఉన్నారు గదా! ఎవరు? ట్రాన్స్‌జెండర్స్. అది తప్పమ్మా. ఆ! కదా! అది తప్పది. ఎప్పుడైతే మనం అదే చెప్తున్నా, తప్పుడు అపోహలు, ఆ తప్పు చూస్తున్నారు ఆ! వాళ్ళు. కాదది. ట్రాన్స్‌జెండర్స్ అంటే వాళ్ళు అర్ధనారీశ్వరులు అలా కాదు అంటున్నారు. కాదు ఆ! కాదు అందులో అది కాదు. సగం మగ, సగం మీరే ఆడ ఉండొచ్చు. అర్ధనారేశ్వరుడు నేను చెప్తున్నాను. మీ శరీరం అట్లెందుకు ఉంది మరి? అది తప్పు.
మరి అందుకోసమే మరి నేను చెప్తున్నా. వాళ్ళెవరు? అసలు అందరూ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. హుహు. వాళ్ళందరూ వాళ్ళైతే గాదు. వాళ్ళు మనలాంటి మనుషులే. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు మనలాంటి మనుషులే. ఓకే. ఆ! అయితే ఏకబిల్వం ఎందుకనేది చెప్పలేదు. చెప్తున్నా అదే. హ్మ్. సృష్టిలో ఒక అర్ధనారీశ్వర రూపంలో పుట్టినారు ఆ! వాళ్ళు. మరి అర్ధనారీశ్వర రూపంలో ఉంటే మనం అందరం రావాలి, మరి ఎలా? సో అప్పుడు వాళ్ళిద్దరూ ఆడామో కింద డివైడ్ అయినారు. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. హ్మ్. అంటే శివయ్య ఒకటేసారి వచ్చిండు ఈ సృష్టిలోకి అని చెప్పినాం మనం, ఒకటే దాన్ని. మరి ఇక్కడ అమ్మవారి గురించి చెప్తే 108 అవతారాలు ఉన్నాయి. అమ్మని ప్రకృతి దేవత అంటాం మొదటిగా అవును. మనం. హ్మ్. మొదటిసారి అమ్మ ఈ ప్రకృతిలో ఐక్యమైనప్పుడు ఆ బిల్వ చెట్టు రూపంలో ఐక్యం కావడం జరిగింది. బిల్వ ఆ చెట్టు. బిల్వ పత్రాన్ని తీసుకొచ్చి అమ్మ ఆయనకు సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణినే ఆయనకు సమర్పిస్తున్నట్టు. ఇప్పుడు 3 గూడా అమ్మవారే అక్కడ. ఆ! కుంకుమ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందంటే, హ్మ్. శక్తి లేనిదే శివుడు శవంతో సమానం అని చెప్పినాం కదా! హ్మ్. శివయ్య ఉట్టిగానే మీ కోరిక తీరుస్తలేడు. హ్మ్. కుంకుమని సమర్పిస్తే పార్వతీదేవిని సమర్పించినట్టు, భస్మాన్ని సమర్పిస్తే సతీదేవిని సమర్పించినట్టు, ఆ ఏకబిల్వాన్ని సమర్పిస్తే స్వయాన ఆ శక్తి స్వరూపిణినే సమర్పించినట్టు. అందుకోసమనే అమ్మ లేకపోతే శివయ్య శవంతో సమానం అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మీ శరీరం కూడా శవంతో సమానం. ఇప్పుడు కొన్ని శివాలయాలలో మనం అంటూ ఉంటాం. హ్మ్. అక్కడ అంత దుమ్ము ధూళితోటి ఉంటది. ఆయన దుమ్ము ధూళే ఇష్టమని అందరూ అంటుంటారు. హ్మ్. కానీ అది కాదు. అసలైనది ఏందంటే పూర్వం శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ శక్తి ఆయనకి ఇష్టం ఉండదు అమ్మ లేకపోతే. హ్మ్. సో కొంతమంది ఋషులు గమనించి అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఆయన వెనక పెట్టడం స్టార్ట్ చేసారు. హ్మ్. ఫస్ట్ ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిరు. కానీ అక్కడ శక్తి లేదని చెప్పి ఆయన ఏది స్వీకరించాడు శక్తి లేకపోతే. అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఆయన వెనక పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. అన్ని శక్తులను తీసుకొచ్చి పెట్టారు. శక్తి లేకపోతే శివుడే లేడు. శక్తి లేకపోతే ఈ సృష్టి లేదని చెప్తున్నారు. సో చాలా చక్కగా చెప్పారండి. హ్మ్. సో, మొత్తానికి మనకి ఒక కొత్త విషయం తెలిసింది. మొత్తానికి మహిపాల్ గారు చెప్పినట్టుగా ఆ శివపార్వతుల్ని కలపడానికి మహిపాల్ గారు వాళ్ళ సతీమణి మాధవి గారు ఇద్దరు కలిసి శివపార్వతులకి ఒకే దగ్గర పూజలు నిర్వహించాలని ఈ అర్ధనారీశ్వర ఆలయాన్ని నిర్మించడం, ఇక్కడ నిర్వాహకులుగా ఉండడం జరుగుతా ఉంది. ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఇక్కడ వీళ్ళు కొత్త ఆచారాలు, కొత్త నియమాలు గూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే కొన్ని తప్పిదాలను గూడా వివరించడం జరిగింది. అలాంటి తప్పిదాలు మరోసారి మనం ఎవరు చేయకుండా ఆ శివపార్వతులను ఏకంగా వదిలి, ఆ తర్వాత వాళ్ళని తెల్లారి పూజించుకోవడం మంచిదని గూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచం మొత్తానికి గూడా శివపార్వతులు ఒక్కరే. శివపార్వతులను కలపడమే మా ధ్యేయం. అదే విధంగా మేము పాటుపడతామని గూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళు చేసే ఈ ప్రయత్నం ఎక్కడి వరకు, ఎంత వరకు చేరుతుందో మనం గూడా చూద్దాం. అతి త్వరలోనే ఈ ప్రయత్నం అనేది ఘన విజయం సాధించాలని గూడా మనం గూడా కోరుకుందాం. థాంక్ థాంక్ యూ అండి. థాంక్